అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం పనికిరాని ప్రఖ్యాతి అనే చందమామ కథను విందాం. ఈ కథ అక్టోబర్ 2012 చందమామలో ప్రచురింపబడింది. కళింగ దేశపు రాజు అపర దానకర్ణుడు, నిరత అన్న ప్రదాత. రోజు వేలాది బీదజనానికి అన్నదానము, బ్రాహ్మణులకు సువర్ణదానము చేస్తుండేవాడు. మహాదాతగా ఆయన కీర్తి దేశ దేశాలా పాకింది. కళింగరాజుకు ఒక కుమార్తె ఉన్నది. ఆమెకు యుక్త వయసు వచ్చింది. తగిన వరుడి కోసం అన్వేషిస్తుండగా కాంభోజరాజు కొడుకు కళింగరాజు కుమార్తెకు అన్ని విధాలా తగినవాడని తెలిసింది. కళింగరాజు కాంభోజరాజు వద్దకు దూతలను పంపాడు. వాళ్ళు వెళ్ళి కాంభోజరాజుతో, మా మహారాజు గారి ఖ్యాతి అందరికీ తెలిసినదే. ఆయన లక్షలాది పేదసాదలకు బ్రాహ్మణులకు నిత్యము దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. వారి కుమార్తెను తమ కుమారుడికి చేసుకుంటే ఎంతైనా బాగుంటుంది అన్నారు. మీ దేశం నిండా పేదవాళ్లే ఉన్నట్లు కనపడుతుంది. అలాంటి పేద దేశంతో మేము సంబంధం చేసుకోము అన్నాడు కాంభోజరాజు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.